హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది బేసిక్‌గా. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తిని మీరు కలుసుకుంటారా లేదా? మీలో కొంతమంది ఆల్రెడీ అలాంటి పర్సన్స్ని కూడా మీట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? బేసిక్‌గా ఇంతకు ముందు కూడా నేను ఈ టైప్ రీడింగ్స్ అయితే చేశాను. కాకపోతే ఒకసారి మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అసలు మీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? దాని ప్రకారమైనా మీరు తొందరలో ఇలాంటి చేంజెస్ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అసలు ఏంటి పరిస్థితి అనేది కొంచెం ఈరోజు రీడింగ్ ద్వారా మీకు క్లారిటీ అయితే ఇస్తే బావుంటుందని నాకు అనిపించింది. సో చూద్దాం, అందుకే అసలు యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఎఫ్జీహెచ్ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్టీయూవీడబ్ల్యూఎక్స్వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు రీడింగ్ చూడొచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఏబీసీడీఎఫ్జీహెచ్ఐ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తిని మీరు కలుసుకుంటారా లేదా? అసలు యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు వ్యక్తుల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేసే టైప్ కాదండి. అలా అని చెప్పి వ్యక్తుల్ని డౌట్ చేసే టైప్ కూడా కాదు. అంటే ఇఫ్ ఎవరైనా సస్పీషియస్‌గా అనిపిస్తే డెఫినిట్‌గా డౌట్ పడడం అనేది కామన్. కాకపోతే మీరేంటంటే మేబీ మీ పాస్ట్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ చేయడం వల్ల ఆర్ వ్యక్తుల విషయంలో పర్టిక్యులర్‌గా కొంత సఫర్ అవ్వడం వల్ల మీరేంటంటే వ్యక్తుల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయరండి. వాళ్ళతో కొంత మాట్లాడిన తర్వాత, వాళ్ళతో కొంత ట్రావెల్ అయిన తర్వాత, మీకు వాళ్ళు ఓకే ఆర్ కరెక్ట్ అని అనిపిస్తేనే ఓపెన్ అప్ అవుతారు. లేకపోతే లేదు. ఎందుకు అంటే మీరెక్కువ రిస్క్ తీసుకోవాలి అనుకోరు. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీకోసం ఒక వ్యక్తికి ఫుల్‌గా తెలీదనుకోండి, సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉంటాయి. అదే ఇప్పుడు మీకోసం వన్స్ వాళ్ళకి తెలిసిందనుకోండి, వాళ్ళేంటంటే మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు కదా! సో, అందుకే మీరేంటంటే వ్యక్తుల విషయంలోనే చాలా చేంజ్ అయ్యారు. యాక్చువల్‌గా పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేసినా ఆర్ అట్‌లీస్ట్ అంటే చాలా బిఫోర్ మీరు ఒకలా ఉండేవారు. బట్ కొన్ని నేర్చుకున్న తర్వాత, కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత మీలో కొన్ని చేంజెస్ వచ్చాయండి. యాక్చువల్‌గా ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు చాలా టఫ్‌గా చేంజ్ అయ్యారు అని చెప్పొచ్చు. నిజానికి మీరు మీ లైఫ్‌లో చాలా ఫేస్ చేశారు. కొంతమంది వ్యక్తుల వల్ల ఖచ్చితంగా మీరైతే హర్ట్ అయ్యారు. ఆర్ అట్‌లీస్ట్ కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు అని చెప్పొచ్చు. మరి కొన్ని లెసన్స్ నేర్చుకున్న తర్వాత అంత ఈజీగా వ్యక్తుల్ని ట్రస్ట్ చేయలేరు కదా! సో, మీరు కూడా ఏంటంటే వ్యక్తులతో కంఫర్టబుల్ అనుకుంటేనే ఓపెన్ అప్ అయ్యే టైపు. లేకపోతే మోస్ట్‌లీ ఓపెన్ అప్ అవ్వరు. వాళ్ళేంటో అర్థమైన తర్వాత మోస్ట్‌లీ వాళ్ళని కట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. ఎందుకు అంటే, ఎందుకు ఈ రిస్క్ తీసుకోవడం? మనకి ఇవన్నీ అవసరం అనే ఫీలింగ్ అండి మీది. చాలా సింపుల్‌గా ఉండాలి అనుకునే టైప్ మీరు ఒక్క మాటలో చెప్పాలంటే. సో ఇలా మీరేంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, మీ ఆలోచన విధానం అనేది కొంత మారడం వల్ల, మీరేంటంటే వ్యక్తుల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. వ్యక్తులకి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వలేకపోతున్నారు.
సో మీరేంటంటే అలా అని చెప్పి మీ లైఫ్‌లో మిమ్మల్ని ట్రూగా లవ్ చేసే వాళ్ళు అక్కర్లేదు అలా కూడా మీరేం అనుకోవట్లేదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీ మీకుంది. బట్ స్టిల్ మీరేంటంటే లవ్‌ని చేజ్ చేయాలి అనుకోవట్లేదు. వ్యక్తుల విషయంలో డెస్పరేట్‌గా లేరు. అయితే ఎందుకు అంటే నేను చెప్పాను కదా! మీరేంటంటే చాలా ఫేస్ చేయడం వల్ల, చాలా చూడడం వల్ల మీరు టఫ్‌గా కూడా చేంజ్ అయిపోయారండి. కొన్ని విషయాల్లోనేంటంటే చాలా స్టబ్బర్న్ అయిపోయారు. ఎందుకు అంటే మీరు మళ్ళీ హర్ట్ అవ్వాలి అనైతే అనుకోవట్లేదు కాబట్టి, మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే, మీ లైఫ్‌లో మీరు అలాంటి ఒక లవ్‌ని అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నారు. నిజానికి మీ లైఫ్‌లో మీరొక రైట్ పర్సన్‌ని మీట్ అవ్వడం, అవ్వకపోవడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉందండి. ఇదేంటంటే యూనివర్స్ ప్లాను ఆర్ డెస్టినీ ప్లాను అనైతే నేను మాట్లాడను. దానికి రీజన్ ఏంటి అంటే, యాక్చువల్‌గా మీరు చాలా ఫేస్ చేశారు. చాలా నేర్చుకున్నారు. సో, చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే చాలా సఫర్ అయ్యారు కాబట్టి, మళ్ళీ మళ్ళీ మీ లైఫ్‌లో అలాంటివి జరగకూడదు. సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు కన్వీనియంట్‌గా ఉండాలి అనే ఒక ఆలోచన తప్ప మీకు వేరే ఆలోచనలేమి లేవు. అంటే అలా అని చెప్పి ప్యూర్‌గా వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలి, డామినేట్ చేయాలి ఆ టైప్ కూడా కాదు కానీ, బట్ కొన్ని ఫేస్ చేశారు కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరుండాలి. వ్యక్తుల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయకూడదు. సో, ఇలాంటి ఆలోచనలు మాత్రం మీకున్నాయి. అలా అని చెప్పి మీరేంటంటే, ఇలా ఉండడం వల్ల రైట్ పర్సన్‌ని మీట్ అవ్వరు ఆర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రారు. ఇలా కూడా మీరేం అనుకోవట్లేదు. ఖచ్చితంగా మీకు ఒక పర్సన్ వస్తారు. వాళ్ళతో మీరు హ్యాపీగా ఉంటారు అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది. యాక్చువల్‌గా ఇప్పుడు మీ రిలేషన్‌షిప్ స్టేటస్ అనేది ఏదైనా కూడా అవ్వొచ్చండి. సో, ఎలాంటి రిలేషన్‌షిప్ స్టేటస్‌లో ఉన్నా సరే, బట్ ఇదేది కూడా మీకు ట్రూ లవ్ లాగా ఆర్ మీరు డిజర్వ్ చేసే రిలేషన్‌షిప్ లాగా అయితే మీకు అనిపించట్లేదు. మీరు సింగిల్‌గా ఉంటే ఆల్రెడీ చాలా ఫేస్ చేశారు కాబట్టి చాలా కామనే. సో, మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే, ఈరోజు కాకపోతే రేపైనా సరే ట్రూ లవ్ అనేది మీ లైఫ్‌లో ఉంటుంది. డెఫినెట్‌గా మీరేంటంటే అలాంటి పర్సన్‌తో ఉంటారు అని అనుకుంటున్నారు. అయితే మీలో కొంతమందికి ఇప్పుడు ఉన్న రిలేషన్‌షిప్ చేంజ్ అవుతదేమో అని అనిపిస్తూ ఉండొచ్చు. కొంతమందికి మాత్రం చాలా స్ట్రాంగ్‌గా న్యూ పర్సన్ వస్తారు అని అనిపిస్తూ ఉండొచ్చు. అయితే మీరు మాత్రం మీ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి కానీ, మీరేంటంటే వ్యక్తులకి కొంచెం లీనియన్స్ ఇవ్వడానికి కానీ రెడీగా లేరండి. ఎందుకు అంటే మీరు అలా ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మిస్‌యూజ్ చేసుకుంటారు. అడ్వాంటేజ్ తీసుకుంటారు అనుకోని మీ చుట్టూ మీరొక వాల్‌ని బిల్డ్ చేసుకున్నారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ ఎంటర్ అవ్వడానికి రెడీయే. మేబీ ఇప్పుడు మీరున్న రిలేషన్‌షిప్‌లో పర్సన్ అయినా చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. నేనిక్కడ పర్సన్ కోసం రీడింగ్ చేయట్లేదు. కేవలం మీ బేస్డ్‌గా రీడింగ్ చేస్తున్నాను కాబట్టి మీ సిట్యుయేషన్ ప్రకారమే నేను మాట్లాడతాను. సో, అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్‌లోకి ఖచ్చితంగా ఒక పర్సన్ ఏంటంటే ఎంటర్ అవుతారు. ట్రూ లవ్ అనేది మీరు ఫైండ్ చేయగలుగుతారు. కాకపోతే మీ చుట్టూ మీరు ఎప్పుడైతే వాల్స్‌ని బిల్డ్ చేసుకున్నారో మీరేంటంటే ఆ వాల్‌ని బ్రేక్ చేయాలి అనుకోవట్లేదు. మిమ్మల్ని మీరు గార్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అంటే అదొక్కటే మీ వేలో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మీ ఫీలింగ్ అండి. సో, ఇలా మీరు ఉండడం వల్ల మీరేంటంటే ఈ టైంలోని లవ్‌ని కూడా మీ లైఫ్‌లో ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అది చాలా ఆర్గానిక్‌గా జరగాలి అని మీరు అనుకుంటున్నారే తప్ప మీరు డెస్పరేట్ అవ్వాలి అని కూడా అనుకోవట్లేదు. సో, ఇలా ఉండడం వల్ల యూనివర్స్ ఏంటంటే మీకు టైమ్ ఇస్తుంది. మీకు మీరే చేంజ్ అవ్వడానికైనా, మీకు మీరే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికైనా, వీటి నుంచి మీరు గ్రో అవ్వడానికైనా ట్రూగా మీకేం కావాలి? మీ హార్ట్ ఏం కోరుకుంటుంది? ఇవన్నీ అర్థం చేసుకోవడానికి టైమ్ ఇస్తుంది. బట్ కొంతమందేంటంటే ఆల్రెడీ ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కాబట్టి, ఇదే వాళ్ళ లైఫ్‌లో అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే యూనివర్స్ ఏంటంటే మీకు ట్రూ లవ్‌ని ఆఫర్ చేయడానికి రెడీయేనండి. కాకపోతే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఇదే పర్సన్‌తో నాకు ట్రూ లవ్ కావాలి అని మీరు అనుకుంటే ఎగ్జాక్ట్‌గా మీకక్కడే దొరుకుతది అని కాదు. బట్ అక్కడ నిజంగా మీరు ఫైండ్ చేయగలరా లేదా? అసలు వాళ్ళు మీకు మిస్టర్ ఆర్ మిస్ రైటా కాదా అనేది మాత్రం మీరే అర్థం చేసుకోవాలి. సో, అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీరు సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఒకటైతే నేను చెప్తానండి. మీ లైఫ్‌లో ట్రూ లవ్‌నయితే మీరు ఫైండ్ చేయగలరు. అలాంటి పర్సన్‌ని కూడా మీట్ అవుతారు. కాకపోతే ఇది ప్యూర్‌గా మీ చేతుల్లోనే ఉంది అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. మీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోతే కొన్నిసార్లు మీరు ఆలోచించే వే ఏంటంటే థింగ్స్‌ని కొంచెం డిఫరెంట్‌గా చేంజ్ చేస్తుంది. కొంత కాంప్లికేట్ చేస్తుంది అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీరు సిట్యుయేషన్స్‌ని చాలా నార్మల్‌గా చూస్తే సరిపోతదండి. కొన్నిసార్లు మీరేంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారు మీ పాస్ట్ వల్ల.
మీలో కొంతమంది ఏంటంటే ఇంకా హీల్ అవ్వలేదు. సో దానివల్ల మీరు ఏంటంటే మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకోవడమే మీకు ఈజీ అనుకుంటున్నారు. అందుకే ఈవెన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిలేషన్‌షిప్స్‌లో కూడా మీరేంటంటే ఆ కంఫర్ట్‌ని, ఆ వార్మ్‌త్‌ని ఫీల్ అవ్వట్లేదు. ఈవెన్ ఆ పర్సన్స్ కూడా మీకు ఎలా అనిపిస్తున్నారు అంటే ఏదో మీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలి ఆర్ కొంత మిస్టీరియస్‌గా, సస్పిషియస్‌గా అనిపిస్తున్నారనమాట. సో దానివల్ల కూడా మీరేంటంటే కొంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ నేను చెప్తున్నాను కదండీ! ప్యూర్‌గా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావడం మాత్రం మీ చాయిసే. మీరు కరెంట్ రిలేషన్‌షిప్‌లో లవ్‌ని ఫైండ్ చేయాలి అనుకుంటే, ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తాను. వాళ్ళసలు మీకు కరెక్టా కాదా అనేది మాత్రం మీరు తెలుసుకోవాల్సి ఉంటది. ఇదేంటంటే ఆల్రెడీ మీకు తెలుసు. యాక్చువల్‌గా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించే వ్యక్తే. చాలా వరకు కూడా సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోనే ఉండాలి అనుకుంటారు. బట్ కరెంట్ రిలేషన్‌షిప్ అనేసరికి ఎలాంటిది అంటే, ఇప్పుడు కొంతమంది కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. కొంతమంది మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కూడా ట్రూ లవ్ దొరుకుతదా అంటే దొరుకుతది. దొరకదు అని చెప్పడానికి లేదు. బట్ మీరు ఆ వేలో థింక్ చేయడానికి రెడీయేనా? ఆ వేలో మీరేంటంటే అంత బోల్డ్‌గా డెసిషన్స్ తీసుకోగలరా లేదా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటది కదా! సో, యూనివర్స్ కూడా అందుకే ఇక్కడ అదే చెప్తుంది. మీ ఆలోచన విధానం అనేది ఎలా అయితే ఉంటదో దాని ప్రకారమే మీరేంటంటే ట్రూ లవ్‌ని ఫైండ్ చేయగలుగుతారు అని. మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రూ లవ్‌ని ఫైండ్ చేస్తారు. మీరు నాకు అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటాను, నా ఆలోచనలు ఇలాగే పెట్టుకుంటాను, ఈ వాల్స్ మధ్యలోనే నేను కంఫర్టబుల్ అని అనుకుంటే అది కూడా మీ ఇష్టమే. ఎందుకు అంటే మీ రీడింగ్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే, మీ ఆలోచనలు కొంత మారడం అనేది ఇంపార్టెంట్. అండ్ మీకేమైనా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చేంజ్ అయితే, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా రియాలిటీకి ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది కూడా చూసుకొని మళ్ళీ కూడా కొన్ని రీసెట్ చేసుకోవడం, మీ ఎమోషన్స్‌ని మీరు చెక్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైమ్ కొన్ని విషయాల్లో ఓవర్‌గా థింక్ చేయడం ఆర్ ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం లాంటివి కూడా మీరేంటంటే కొంత కంట్రోల్ చేసుకోవాలండి. ఆ విధంగా మీరు చేసుకొని మీరు మూవ్ అవుతున్నప్పుడు డెఫినిట్‌గా మీ లైఫ్‌లో మీరైతే ట్రూ లవ్‌ని ఫైండ్ చేస్తారు. ఇంకా మీరేమైనా క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకుంటే రోజ్ క్వార్ట్జ్ కానీ, రోడోనైట్ కానీ, గ్రీన్ అవెంజరిన్ కానీ, ఈ టైప్ క్రిస్టల్స్ ఏవైనా సరే హార్ట్ చక్ర బేస్డ్‌వి వేర్ చేస్తే మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేయగలుగుతారు. కొంత కంపాషనేట్‌గా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులేంటో కూడా మీరేంటంటే కరెక్ట్‌గా ఆలోచించగలుగుతారు. సో, మేబీ మీరు అదేదైనా యూజ్ చేయండి. అసలు ఇంకా యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పినట్టుగా మీలో కొంతమందేంటంటే, కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. అలా అని చెప్పి మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రాకూడదు, మీరు ట్రూ లవ్ అనేది ఫైండ్ చేయకూడదు, అలా ఏం లేరు. ఖచ్చితంగా ట్రూ లవ్‌ని ఫైండ్ చేయాలి అనే కోరికుంది కానీ, కొంతమంది మాత్రం డెఫినిట్‌గా ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. దానివల్ల బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. కొంతమందేంటంటే కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లో లేరు కానీ, వాళ్ళ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల వాళ్ళేంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉండొచ్చు. బట్ నేను క్లియర్‌గా ఒకటే చెప్తానండి. కొన్ని ఎండ్ అయితేనే కొన్ని బిగిన్ అవుతాయి. కొన్నింటిని మనం విడిచిపెట్టేస్తేనే కొన్నింటిని మన లైఫ్‌లో పెట్టుకోగలుగుతాం. సో, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ లైఫ్‌లో డెఫినెట్‌గా మీరు ఒక ట్రూ లవ్‌ని ఫైండ్ చేయాలి. ఆర్ అలాంటి ఒక పర్సన్‌ని మీరు మీట్ అవ్వాలి అనుకుంటే మాత్రం కొన్నింటిని మీరు ఎండ్ చేయాల్సుంటది. కొన్నింటిని మీరు విడిచిపెట్టేయాల్సుంటది. ఇదే నాకు కంఫర్టబుల్ అని అనుకుంటే మీరింక మర్చిపోవచ్చు. ట్రూ లవ్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాదండి. మీరే ట్రూ లవ్‌ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అంటే మీరు చెయ్యాలి అనుకోవట్లేదు. ఇప్పుడు కూడా నేను చెప్పేదేంటంటే, పర్టిక్యులర్‌గా మీ ఆలోచనలు మీరు మార్చుకుంటే చాలు. మీరేదో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, మీకు తెలియకుండానే మీరేంటంటే, ఆ దారిలో అడుగులు వేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఒక పర్సన్‌ని మీట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటది. సో, మీలో కొన్ని చేంజెస్ వస్తే మాత్రం, మీరు చాలా తొందరలోనే అలాంటి పర్సన్‌ని మీట్ అవుతారు అని చెప్పొచ్చు. సో, ఎగ్జిస్టింగ్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను. అదేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో అలాంటి లవ్‌ని మీరు ఫైండ్ చేయగలరు. ఆ పర్సన్‌కేంటంటే, అలాంటి ఒక హార్ట్ ఉంది అని మీకు నిజంగా అనిపిస్తే వాల్స్‌ని బ్రేక్ చేయండి. లేదు, వాళ్ళు అలా కాదు అని మీకు అనిపిస్తే అట్‌లీస్ట్ మీ సిట్యుయేషన్స్‌కి, మీ లైఫ్ స్టైల్‌కి వాళ్ళు డిఫరెంట్ అని మీకు అనిపిస్తే మీ డెసిషన్ మీరు తీసేసుకోవచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీకు మీరుగా ఏదైనా సరే ఇనిషియేట్ చేయడం కానీ, ఒక డెసిషన్ ప్రాపర్‌గా తీసుకొని, మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది యూనివర్స్‌కి అర్థమయ్యేలాగా మీరు చేస్తే తప్ప, మీ లైఫ్‌లో ఇలాంటి చేంజెస్‌నయితే మీరు చూడలేరు. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకే, ఎల్ఎంఎన్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తిని మీరు కలుసుకుంటారా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుంది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు ఆల్రెడీ ఒక పర్సన్‌ని మీట్ అయ్యారండి. అట్‌లీస్ట్ నేను చెప్పేది అందరికీ రెజొనేట్ అయినా, అవ్వకపోయినా కొంతమంది మాత్రం వాళ్ళ మిస్టర్ ఆర్ మిస్ రైట్‌ని మీట్ అయ్యారు అని చెప్పొచ్చు. సో, కొంచెం ఆ పర్సన్ ఏంటంటే స్టార్టింగ్‌లో మీకు కంఫర్టబుల్‌గా అనిపించారు. కాకపోతే స్లోగా మీకెక్కడో కానీ అంటే వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు అనేవి ఈవెన్ ఎథికల్‌గా కరెక్ట్ అయినప్పటికీ కూడా స్టిల్ మీకదెందుకో కంఫర్టింగ్‌గా అనిపించలేదు. ఎందుకు అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో ఇలాగే ఉండాలి, ఇదే చేయాలి అని రూల్స్ అయితే ఏముండవు. సో, వాళ్ళెక్కడో కానీ కొంచెం మీ విషయంలోని స్ట్రిక్ట్‌గా ఉన్నారు ఆర్ కొంచెం సీరియస్‌గా ఉన్నారు అనే ఫీలింగ్ మీకొచ్చింది. అంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఒక పర్సన్ ఇలా ఉండాలి అని మీరు అనుకోవచ్చు. బట్ వాళ్ళేంటంటే మేబీ కొంత డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ ఒరిజినల్‌గా వాళ్ళదే అని చెప్పొచ్చు. సో, దానివల్ల యాక్చువల్‌గా మీరు స్టార్టింగ్‌లో అయితే కాన్ఫిడెంట్‌గానే ఉన్నారు కానీ, బట్ స్లోగా ఇలాంటి పర్సన్‌ని మనం హ్యాండిల్ చేయగలమా లేదా అనే ఒక క్వెషన్‌ని మీకు మీరు రైజ్ చేసుకున్నారు. సో, అప్పటినుంచి మీరెందుకో కానీ చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. నాకు తెలిసి మీలో చాలా మందైతే యాక్చువల్‌గా పాస్ట్‌లోనే ఒక రైట్ పర్సన్‌ని మీట్ అయ్యారు. సో, మీట్ అయినప్పటికీ కూడా వాళ్ళు మీకు రైట్ అని అనిపించట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ అలాంటి పర్సన్‌తో అంత ఈజీ కాదు అనే ఫీలింగ్ అయినా మీకొచ్చినట్టుంది. సో, అప్పటినుంచి మీరేంటంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అండ్ ఈ రిలేషన్‌షిప్ వల్ల ఒరిజినల్‌గా కూడా మీకేంటంటే కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ అయ్యాయి. ఎందుకో అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. సో, రిలేషన్‌షిప్‌లో బేసిక్‌గా ఉండడం కంటే కూడా సింగిల్‌గా ఉండడం బెటర్ అనుకుంటున్నారు. ఎందుకు అంటే కొంత కేర్ ఫ్రీగా ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రగుల్స్ అయితే ఉండవు. డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు అనేది మీ ఫీలింగు. సో, ఒకటైతే నిజమండి. యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇఫ్ మీరేంటంటే ఈ పర్సన్ ఒకవేళ మీ విషయంలో ఏవైనా తప్పులు చేస్తూ, లేకపోతే మిమ్మల్ని చేసుకోకుండా వేరే పర్సన్స్‌ని వాళ్ళు చేసుకుంటే, ఇంకా ఈ రిలేషన్‌షిప్ కోసం అయితే మీరెక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ చాలా మందికైతే అలాంటి పర్సన్ కాదు వాళ్ళు. డెఫినిట్‌గా గుడ్ పర్సనే. ఎందుకు అంటే మనకొక రీడింగ్‌లోని కార్డ్స్ ఒక పర్టిక్యులర్ వేలో మెసేజెస్ అనేవి చెప్తున్నప్పుడు, నాకు తెలిసినంత వరకు మెజారిటీకి అది రెజొనేట్ అవుతూ ఉంటది. కొంతమందికి అవ్వకపోవచ్చు. బట్ ఎక్కడో నాకేమనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ కోసం పక్కన పెడితే, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు అనేది మీకు క్లారిటీ లేదండి. అది ఈ ఇండివిడ్యుయల్ వల్ల అని నేను చెప్పను. బట్ నార్మల్‌గా కూడా మీరేంటంటే, ఎక్కడో స్ట్రగుల్ అవుతున్నారు. మేబీ మీకేంటంటే, మీ ఓన్ థాట్స్ అనేవి కరెక్ట్‌గా లేవేమో అని అనిపిస్తుంది. ఆర్ వేరే వ్యక్తులు అంటే ఇలా ఉంటే బావుంటారు ఒక పర్సన్ ఆర్ ఇది లవ్ అని చెప్పడం అనేది ఆ ఇంపాక్ట్ మీ మీద ఎక్కువగా ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి పర్సన్ ఉంటే బావుంటుందనేది వాళ్ళకి తెలీదండి. మేబీ ఎదుటి వాళ్ళని చూడడమో, లేకపోతే ఎవరో చెప్పిన దాన్ని వీళ్ళేంటంటే ఓకే. ఇది ట్రూ లవ్ అని అంటే అలా ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అలా చూసినట్టయితే మీకెక్కడో కానీ మీ ఓన్ క్లారిటీ లేదు. మేబీ వేరే వ్యక్తులు చెప్తుంది ఆర్ వేరే వ్యక్తుల ఎనర్జీస్ మీ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయండి. సో, దానివల్ల కూడా మీరేంటంటే, ఒరిజినల్‌గా మీ లైఫ్‌లో ట్రూ లవ్ అంటే ఎలా ఉండాలి? ఏం కావాలి అనేది రియలైజ్ అవ్వలేకపోతున్నారు. నేనేమనుకుంటున్నాను అంటే, ఇక్కడ మీరు పాస్ట్‌లో ఒక పర్సన్‌ని మీట్ అయ్యారు అని చెప్పాను. సో, వాళ్ళు మీకు ట్రూ లవ్వా? లేకపోతే కాదా? అలాంటి పర్సన్స్ మీకు ఉంటే బెటరా? విడిచిపెట్టేస్తే బెటరా? ఈ కాన్సెప్ట్ అంతా పక్కన పెట్టేస్తే, అసలు ట్రూ లవ్ అంటే ఏంటి? మీకు అది ఏ విధంగా కావాలి? మీరసలు ఆ పర్సన్‌కి ఏం ఆఫర్ చేయగలరు? ఎందుకు అంటే ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లో మనం ఒక పర్సన్ నుంచి లవ్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు ఇన్ రిటర్న్ మనం కూడా అది ఇవ్వాల్సి ఉంటది. సో, మీరు ఒక పర్సన్‌కి ఎక్కడి వరకు ఏదైనా చేయగలరు. ఇది మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఎలగా? అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, లేకపోతే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కాదండి. మీకసలు ఒరిజినల్‌గా ఏం కావాలి? ఏది కరెక్ట్? ఏది రాంగ్? అని మీరు తెలుసుకున్న రోజు ఖచ్చితంగా మీ లైఫ్‌లోని మీరు మిమ్మల్ని ట్రూగా లవ్ చేసే పర్సన్‌ని మీట్ అవుతారు. ఆర్ మీ లైఫ్‌లో మీట్ అయిన పర్సన్ ట్రూగా మిమ్మల్ని లవ్ చేయగలరు అనైనా రియలైజ్ అవుతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతది. ఎందుకు అంటే కార్డ్స్ ప్రకారం ఎక్కడో కానీ మీరు కొంత ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేసుకోవడం కానీ, కొంత స్ట్రగుల్ అవ్వడం వల్ల మీరు
ఒరిజినల్‌గా మీకేం కావాలి అనేది మిస్ అవుతున్నారు. మీరేంటంటే కొన్ని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరేంటంటే కొన్ని అర్థం చేసుకోవాలి. రిలేషన్‌షిప్‌లోనేంటంటే మేబీ పాస్ట్‌లో మీరు కొన్ని సాక్రిఫైసెస్ చేసుంటారు. ఆర్ కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని ఉండుంటారు. బట్ ప్రెజెంట్‌లో మీరేంటంటే ఇన్‌సెక్యూరిటీస్‌ని కూడా అలాగే డెవలప్ చేసుకున్నారు. సో, యాక్చువల్‌గా మీరు ట్రూ లవ్‌ని మీట్ అవ్వాలి. మీ పాస్ట్‌లో పర్సన్ కాకుండా ఫ్యూచర్‌లో ఇంకొక పర్సన్‌నైనా సరే మీరు ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ ఒకటేనండి. మీలో కూడా కొన్ని చేంజెస్ రావాలి కదా! ఇప్పుడు మీరు కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేసుకున్న తర్వాత, ఎవరు మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారో, లేకపోతే ఎవరికి మీ విషయంలో వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయనేది మీరెలా డిఫరెన్షియేట్ చేస్తారు? ఎవరిని చూసినా మీరేంటంటే ఇన్‌సెక్యూర్‌గానే ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరిని చూసినా మీ ఫియర్స్ అనేవి ట్రిగ్గర్ అవుతూనే ఉంటాయి. ఆర్ సేమ్ సిట్యుయేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో, ఇక్కడ మీకెలా తెలుస్తది? సో, ఖచ్చితంగా మీలో కొన్ని చేంజెస్ వస్తే మాత్రం మీరు తొందరలోనే ఒక పర్సన్‌నయితే మీట్ అవుతారండి. ఆర్ మీరు ఆల్రెడీ మీట్ అయిన పర్సన్ అయినా సరే, వాళ్ళు మీకు కరెక్ట్ అని కూడా రియలైజ్ అవ్వచ్చు. ఇది అందరికీ కాదు కొంతమందికి. బట్ ఏది ఏమైనా సరే మీలో కొన్ని చేంజెస్ మాత్రం రావాలండి. మీలో కొన్ని చేంజెస్ వస్తే ఖచ్చితంగా మీరు చాలా తొందరలోనే ఒక పర్సన్‌ని మీట్ అవ్వడానికైతే పాసిబిలిటీ కనిపిస్తుంది. మేబీ యూనివర్స్ ఏంటంటే మీకు టైమ్ ఇస్తుంది. మీరు చేంజ్ అవ్వడానికి ఆర్ అట్‌లీస్ట్ టైమ్ ఇవ్వకపోయినా మీరు ఇలా ఉంటే, మీ ఆలోచనలు ఎలా ఉంటే డెఫినెట్‌గా మిమ్మల్ని ట్రూగా లవ్ చేసే వాళ్ళనైతే మీరు మీట్ అవ్వలేరు. మేబీ ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ కోసమే వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు సెల్ఫిష్ అనే ఫీలింగే మీకొస్తూ ఉంటది. మిమ్మల్ని ట్రూగా లవ్ చేసే వాళ్ళెవరో కూడా మీకు అర్థం కాదు. ఎందుకు అంటే మీకు తెలియకుండానే మీలో ఆ నెగటివిటీ అనేది పైలప్ అయిపోయి ఉంటది కాబట్టి, సో మీరు కొంచెం ఎక్కడైనా సరే డిఫరెంట్‌గా ఒక పర్సన్‌ని చూసినా సరే, అది మీకు వెంటనే అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తూ ఉంటది. సో నాకు తెలిసినంత వరకు ఈ పర్టిక్యులర్ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు కొన్ని అర్థం చేసుకోవాలి. మీకు వన్స్ కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు అలాంటి పర్సన్‌నయితే మీట్ అవుతారు. ఇప్పుడు కరెంట్‌లీ సింగిల్‌గా ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు పాస్ట్ పర్సన్‌తోనైనా కలుస్తారు. లేకపోతే వాళ్ళ లైఫ్‌లోకి న్యూ పర్సన్ అయినా కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కొంతమందికేంటంటే వాళ్ళ రిలేషన్‌షిప్ ఇంప్రూవ్ అవ్వచ్చు. సో, ఏది ఏమైనా సరే నాకేమనిపిస్తుంది అంటే అల్టిమేట్‌గా మీ లైఫ్‌లో మీరొక పర్సన్‌నయితే మీట్ అవుతారండి. ఇది ఎప్పుడు అంటే రిలేషన్‌షిప్‌లో గుడ్, బ్యాడ్ ఏంటి? మీకు రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి? మీరొక రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తికి ఏం ఆఫర్ చేస్తారు? ఇలా మీకంటూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అలాంటి చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది చూద్దాం. హ్మ్. యాక్చువల్‌గా మీరు చాలా హర్ట్ అయ్యారండి. పాస్ట్ రిలేషన్‌షిప్ వల్ల కొంత మీరు హర్ట్ అవ్వడం కానీ, డిసప్పాయింట్ అవ్వడం కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదో జరిగింది. సో, యాక్చువల్‌గా మీరేంటంటే ఆ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదని అనుకున్నారు. బట్ అవ్వలేదు. సో, ఏది ఏమైనా సరే ఇప్పుడు యాక్చువల్‌గా మీరు కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. నేను చెప్పాను కదా! ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీలో కొంతమంది పాస్ట్ పర్సనే మీకు కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. బట్ అది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? అసలు అలాంటిది వర్కౌట్ అవుతుందా లేదా అని డౌటు. కొంతమందికేంటంటే ఈ పాస్ట్ పర్సన్ ఒకవేళ వాళ్ళ లైఫ్‌లో ఉండకపోయినా న్యూ పర్సన్ అయినా సరే వాళ్ళకి కరెక్ట్ పర్సన్ వస్తారా లేదా? అసలు వాళ్ళు అలాంటి స్టెప్ ముందు వేయొచ్చా లేదా? ఎందుకు అంటే ఇప్పటికే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఏదో కేర్ ఫ్రీగా ఉండకుండా ఎందుకు ఇదంతా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అయితే నేను చెప్తున్నాను కదండీ! అన్‌లెస్ ఆర్ అంటిల్ మీకు మీ ప్రయారిటీ ఏంటి? సో, మీకు ఇక్కడ రావాల్సిన క్లారిటీ వచ్చే వరకు కూడా మీ లైఫ్‌లో అంత ఈజీగా న్యూ బిగినింగ్స్ జరగవు. న్యూ బిగినింగ్ జరగదు అనుకోవద్దు. న్యూ బిగినింగ్ జరగడానికి 100% పాసిబిలిటీ ఉంది. న్యూ బిగినింగ్ అంటే ఏంటంటే మీరు మిమ్మల్ని ట్రూగా లవ్ చేసే వాళ్ళని ఫైండ్ చేయడం. సో, అది ఖచ్చితంగా జరుగుతది. కాకపోతే మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, ఎప్పుడైతే మీకేం కావాలో దాని ప్రకారం మీరు యాక్ట్ చేయడం కానీ, ఆర్ డెసిషన్స్ తీసుకోవడం కానీ చేస్తారో, అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో, ఇక్కడ ఏది కూడా మీరు నెగెటివ్‌గా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు కేవలం మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు? ట్రూ లవ్ అంటే అసలేంటి? వేరే వ్యక్తులు చెప్పేది, వేరే వ్యక్తుల్ని చూసి మీరేది అనుకోవద్దు. మీకంటూ ఓన్‌గా అసలు ఏంటి కోరుకుంటున్నారు? సో, మీరేం ఎక్స్‌పీరియన్స్ చేశారు? సో, ఇన్‌సెక్యూరిటీస్ అనేవి డెవలప్ అయ్యాయి కదా! వాటిని మీరు ఎలా చేంజ్ చేసుకుంటారు? ఆర్ హీల్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఈ వేలో మీరేంటంటే కొంత ఇన్నర్ వర్క్ చెయ్యాలండి. వన్స్ ఇన్నర్ వర్క్ చేస్తే మీకు ఫుల్‌గా క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా యూనివర్స్ అయితే న్యూ డోర్స్ ఓపెన్ చేస్తుంది.
సో అక్కడి వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్‌త్రీ ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తిని కలుసుకుంటారా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుంది? సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు చాలా సార్లు రిలేషన్‌షిప్‌లో ఫెయిల్ అయినట్టుగా అనిపిస్తుందండి. ఆర్ చాలా సార్లు రాంగ్ పర్సన్స్‌ని మీట్ అయ్యి ఉంటారు. మొత్తానికి ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మీరు చాలా సఫర్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఇంతలాగా సఫర్ అయ్యారో మీరేంటంటే ఇంకా థింగ్స్ వర్కౌట్ అవ్వవు. మీరెప్పటికి సింగిల్‌గానే ఉండాల్సిన పరిస్థితి ఉంటదేమో. ఆర్ అట్‌లీస్ట్ రిలేషన్‌షిప్ మళ్ళీ ఒకవేళ బిగిన్ అయినా సరే మీరు ఇలాగే కొన్ని ఫేస్ చేస్తారేమో అనుకున్న టైంలో కూడా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వచ్చారనే చెప్పాలి. సో వచ్చిన తర్వాత యాక్చువల్‌గా మీకు చాలా పాజిటివ్‌గా అనిపించింది. అప్పటి వరకు మీరు ఫేస్ చేసిన వాటి ప్రకారం అయితే మీకు పెద్దగా నమ్మకం లేదు. ఆ తర్వాత కూడా మీరెలా ఫీల్ అయ్యారు అంటే మనమైతే వర్కౌట్ అవ్వదనే అనుకున్నాం. కానీ రైట్ పర్సన్‌నే మీట్ అయ్యాం అనేలాగా ఫీల్ అయ్యారు. కొంత హ్యాపీగా ఉన్నారు. సో, ఇలా మీరు హ్యాపీగా ఎంతకాలం ఉన్నారో నాకైతే తెలీదు. మళ్ళీ మీరేంటంటే ఈ పర్సన్‌తో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం స్టార్ట్ అయిందండి. అంటే వాళ్ళకి మీకు మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ కానీ, కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ కానీ బిగిన్ అయ్యాయి. అప్పటినుంచి మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌ని కూడా మీ పాస్ట్ రిలేషన్‌షిప్స్‌తో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది కూడా మీకేంటంటే, చాలా కేయోటిక్‌గా అనిపించింది. ఐ మీన్ చాలా డిస్టర్బింగ్‌గా అనిపించింది. మీకేం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికి కూడా మీరేంటంటే, ఇలాంటి ఒక ఫేజ్‌లోనే ఉన్నారు అని చెప్పొచ్చు. సో, అందుకే మీరేంటంటే, మేబీ టైమ్ టు టైమ్ క్వెషన్ చేసుకోవచ్చు. అసలు రిలేషన్‌షిప్‌లో నేను హ్యాపీగా ఉండనేమో, అసలు నేను ట్రూ లవ్‌నే ఫైండ్ చేయనేమో, ఇంకా నా లైఫే ఇంతేమో, ఇలా మీరేంటంటే అనుకోవడం స్టార్ట్ చేశారు. సో, ఇలాగే ఆలోచించి మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి, ఈ రిలేషన్‌షిప్ ఎలాగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. బట్ నార్మల్‌గా కూడా మీ లైఫ్‌లో మీరేంటంటే హ్యాపీగా లేరండి. మీరేంటంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి మీరేంటంటే గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. ఈ రిలేషన్‌షిప్‌ని కొంతమంది గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. కొంతమంది మాత్రం ఈ రిలేషన్‌షిప్ అని కాదు కానీ, ట్రూ లవర్‌ని ఫైండ్ చేయడం అనేది గివ్ అప్ చేయకూడదు అనుకుంటున్నారు. ఎందుకు అంటే డెఫినెట్‌గా మీకు మీ లైఫ్‌లో ఒక పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారండి. మీరేంటంటే సింగిల్‌గా ఉండలేరు. ఈవెన్ కొంతకాలం సింగిల్‌గా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మీకేంటంటే ఒక పర్సన్ మనకి ఉంటే బావుంటుంది కదా! మనం కూడా ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటే బావుంటుంది కదా! అనే ఫీలింగు. సో, అంటే ఎలా చెప్పాలంటే ఒంటరితనం అంటే భయమండి. ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి అనే ఫీలింగ్. దానివల్లే మీరేంటంటే పాస్ట్‌లో కూడా చాలా ఎండ్యూర్ చేసుకున్నారు. అంటే ఈవెన్ సమ్ రాంగ్ పర్సన్స్‌తో ఎండ్ అప్ అయినప్పుడు కూడా అలాంటి వాళ్ళని మీరు విడిచిపెట్టేయాలి అనుకోలేదు. అలాంటి వాళ్ళతో కూడా ఉండాలి అనుకున్నారు. బట్ ఇప్పుడు రాంగ్ పర్సన్స్ అయినప్పుడు వాళ్ళెందుకు ఉంటారు? మీరు ఉండాలి అనుకున్న వాళ్ళు ఉండాలి అనుకోవాలి కదా! సో, అలా మిమ్మల్ని ఏంటంటే విడిచిపెట్టేసిన సందర్భాలైతే ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా! మీ లైఫ్‌లో ఒక పర్సన్ ఉన్నారు. బట్ వాళ్ళకి మీకు ఎందుకో వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. కొంత డిస్టర్బింగ్‌గా ఉన్నాయి సిట్యుయేషన్స్. మీకెక్కడో ఈ రిలేషన్‌షిప్ కూడా బ్రేక్ అవుతది అని అనిపిస్తుంది. కాకపోతే మీరేంటంటే అలా బ్రేక్ అవ్వకూడదని కొంతమందైతే క్లియర్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమందైతే ఒకవేళ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి? సో, నేను మళ్ళీ అంటే నా లైఫ్‌లో నన్ను ట్రూగా లవ్ చేసే వాళ్ళని ఫైండ్ చేయగలనా లేదా? ఇలా ఆలోచిస్తున్నారండి. అసలు మీకైతే ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ నేను ఒకటే చెప్తానండి. మీరు మీ లైఫ్‌లో ట్రూ లవ్‌ని ఫైండ్ చేయగలరా అంటే ఫైండ్ చేయగలరు. తొందరలోనే మీరు అలాంటి పర్సన్‌ని కూడా మీట్ అవుతారు. అయితే మీరు ఎలా మీట్ అవుతారు? ఎప్పుడు మీట్ అవుతారు అంటే ఒకటేనండి. మీరు ఏ రోజైతే హీల్ అవుతారో, మీరు ఏ రోజైతే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో ఖచ్చితంగా మీరేంటంటే ఒక పర్సన్‌ని మీట్ అవుతారు. సో, ఈ పర్సన్ కూడా చాలా వరకు చాలా మందికండి నాకు తెలిసి జనరల్ రీడింగ్ అయినప్పటికీ కూడా కొంతమందికి రెసొనేట్ అవుతది. కొంతమందికి అవ్వదు. బట్ స్టిల్ నేను చెప్పాల్సిన విధంగా అయితే చెప్తున్నాను. ఓల్డ్ పర్సన్‌నే మీట్ అవుతారు. మీకు ట్రూ లవ్ కూడా ఓల్డ్ పర్సన్ నుంచే దొరుకుతది. అంటే ఇప్పుడు మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తే అని కాదు. మీ పాస్ట్‌లో ఎవరైనా పర్సన్ అయినా కూడా అవ్వొచ్చండి. సో, అక్కడి నుంచి కూడా మీరేంటంటే ట్రూ లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, ఏ రోజైతే మిమ్మల్ని మీరు చేసుకుంటారో
మీ కంఫర్ట్ జోన్ ఇది అని మీరు తెలుసుకొని అక్కడే ఉంటారో, నాకు ఒక లవ్ లేకపోయినా నేను ప్రశాంతంగా ఉండగలను. బట్ నేను ఇలాంటి రిలేషన్‌షిప్స్‌లో సఫర్ అవ్వకూడదు అనుకోని మీరు హ్యాపీగా మీ లైఫ్‌ని చేసుకొని లీడ్ చేస్తుంటారో, అప్పుడు ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తారు. మోస్ట్‌లీ ఆ ఎంట్రీ ఇచ్చేవాళ్ళేంటంటే పాస్ట్‌లో పర్సన్ అన్నమాట. సో, కరెంట్ రిలేషన్‌షిప్‌లో పర్సన్ కూడా కంటిన్యూ అవ్వచ్చు కొంతమందికి. బట్ నాకు తెలిసి మీరు మరీ ఎవరో న్యూ పర్సన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. సో, ఇలా మీరేంటంటే రిలేషన్‌షిప్‌లో కొన్ని చేంజెస్ మాత్రం చూస్తారండి. నాకు తెలిసినంత వరకు ట్రూ లవ్‌నయితే ఫైండ్ చేస్తారు. బట్ మీరేంటంటే ప్రతిసారి కూడా రాంగ్ డోర్ ఓపెన్ చేయడం వల్ల ఎక్కువ సఫర్ అవుతున్నారు. అంటే యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీ లైఫ్‌లో మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి రాంగ్ డోర్స్‌ని ఎందుకు పెడుతుంది అని మీరు అనుకోవద్దు. ఎందుకు అంటే మీరు కంప్లీట్‌గా హీల్ అయితే అది రాంగ్ డోరా? రైట్ డోరా? మీకు తెలుస్తది. కంప్లీట్‌గా మీరు హీల్ అవ్వకుండా మీరేంటంటే ఈ సఫరింగ్ నుంచి బయటకి రావాలి. ఇక్కడ మీకు రిలీఫ్ దొరకాలి అని మీరు ఒక పర్సన్‌ని ర్యాండమ్‌గా చేసుకుంటే ఆఫ్‌కోర్స్ స్టార్టింగ్‌లో ఏ రిలేషన్‌షిప్ అయినా మంచిగానే ఉంటది. ఏ పర్సన్ అయినా కన్సర్న్ చూపిస్తారు. సో, అది లవ్వా? అసలు ఒకవేళ లవ్ అయినా సరే వాళ్ళు ఎంతవరకు మీకు కరెక్ట్, అసలు అలాంటివి సెట్ అవుతాయో లేదో ఇవన్నీ మీరే చూసుకోవాలి కదా! సో, అలాంటివి కొన్ని మీరు చూడకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ స్టోరీస్ మీ లైఫ్‌లో రిపీట్ అవుతున్నాయండి. మరి మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతారో, మీరు ఎప్పుడైతే కొంత డెస్పరేట్ అవ్వరో, జస్ట్ మీకోసం మీరు ఆలోచించుకొని మిమ్మల్ని మీరు చేసుకుంటారో, ఆ రోజు మేబీ మీరు రైట్ డోర్‌ని ఓపెన్ చేస్తారు. ఆ డోర్ కూడా మోస్ట్‌లీ పాస్ట్‌లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళే అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సో, అంతవరకు మీరేంటంటే, ఎంత కరెక్ట్‌గా ఉందాం, ఎంత కరెక్ట్‌గా వెళ్దాం, ఎలా అయినా సరే ఫైండ్ చేద్దాం అని మీరనుకున్నా, స్టిల్ మళ్ళీ, మళ్ళీ కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుతూ ఉంటది కాబట్టి, మీ జాగ్రత్తలు మీరు తీసుకోవడం కానీ, కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం కానీ చేయడం అయితే మీకు అన్ని రకాలుగా మంచిది. సో, యూనివర్స్ అసలు ఈ సిట్యుయేషన్‌కి మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో, యాక్చువల్‌గా మీకన్నీ తెలుసండి. మీకేది తెలీదు అని చెప్పడానికి లేదు. అన్నీ తెలిసినా సరే తెలియనట్టుగా ఉంటున్నారంతే. అయితే ఎందుకు తెలిసినా తెలియనట్టుగా ఉంటున్నారు అంటే, ఆ లోన్‌లీనెస్‌ని ఓవర్‌కమ్ చేయలేకపోతున్నారు. లోన్‌లీనెస్ అనేదేంటంటే మీకు చాలా డిప్రెసింగ్‌గా అనిపిస్తుందండి. సో, అందుకే మీరేంటంటే, మీ లైఫ్‌లో ఒకళ్ళుండాలి అని కోరుకుంటున్నారు. పోనీ అది బాగానే ఉంది. మీరలా ఆలోచించడం అస్సలు తప్పు కాదు. కాకపోతే ఇప్పుడు ఒకళ్ళు మీ లైఫ్‌లో ఉండాలి అని కోరుకున్నప్పుడు, కొన్ని విషయాల్లోని మీరేంటంటే కాంప్రమైజ్ అవ్వాలి కదా! కొన్ని విషయాల్లోనేంటంటే, మీరు అసల ఆ ఇండివిడ్యువల్ ఏ టైపు, ఏంటి అని ఆలోచించి, వాళ్ళ ప్రకారం కొంచెం స్లో డౌన్ అవ్వాలి కదా! స్టిల్ మీలో కొంతమందేంటంటే, అలా స్లో డౌన్ అవ్వట్లేదు. మీరనుకున్న విధంగానే కొన్ని జరగాలి అని మీరనుకుంటున్నారు. దానికి మీరెలా ఫీల్ అవుతున్నారంటే, మేము ఇండిపెండెంట్‌గా ఉంటున్నాం. సో, మేమేంటంటే, మరీ అంత ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోయే టైపు కాదు. డెస్పరేట్ టైప్ కాదనుకుంటున్నారు. కానీ, అసలు మీరు హీల్ అవ్వకుండా ఇంకొక పర్సన్‌ని చేసుకుంటున్నారంటేనే మీరు డెస్పరేట్‌గా ఉన్నారు. సో, పోనీ అది పక్కన పెడితే, అప్పటికి కూడా మీరేంటంటే, ఆ పర్సన్ ఏంటి? అసలు ఆ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఏంటి? అని కొన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల, మళ్ళీ మళ్ళీ కూడా కొన్ని మీ లైఫ్‌లో రిపీట్ అవుతున్నాయి. అక్కడ మీకేంటంటే, కొంత ఇన్‌సెక్యూరిటీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. మీరేంటంటే స్ట్రగుల్ అవుతున్నారు. బట్ ఏ రోజైతే మీరు డెస్పరేట్ అవ్వకుండా, మీ లైఫ్ ఏంటి? మీరు ఒరిజినల్‌గా అంటే ఇండిపెండెంట్‌గా ఉండడం అంటే ఏంటి? అసలు మిమ్మల్ని మీరు ఏ విధంగా చేసుకుంటున్నారు? ఇలా కొన్ని తెలుసుకొని మీరు ఏ రోజైతే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తారో, చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరేంటంటే మిమ్మల్ని ట్రూగా లవ్ చేసే పర్సన్‌ని మీట్ అవుతారండి. ఈ పర్సనే మీకు ఆ లవ్‌ని ఇస్తారు అని మీరు ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే మీరు నిజంగా చేంజ్ అవుతారో, మీరు నిజంగా ఇండిపెండెంట్‌గా ఉంటారో, మీ లైఫ్‌ని మీరేంటంటే బెటర్‌గా బిల్డ్ చేయడం కోసం చూస్తూ ఉంటారో, రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయడం కాదు, రిలేషన్‌షిప్ కోసం డెస్పరేట్ అవ్వడం కూడా కాదు. రిలేషన్‌షిప్‌తో సంబంధం లేకుండా మీ హ్యాపీనెస్ ఎక్కడుంది, మీరేం చేయాలి అని ఫైండ్ చేయడం కోసం మీరు ట్రై చేస్తారో, అప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఒక రైట్ పర్సన్‌ని మీట్ అవుతారు. లేకపోతే అప్పటి వరకు ఏమవుతుంది అంటే, ఇలా ఇన్‌సెక్యూరిటీసు ఉంటే, ఇలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ, మళ్ళీ కూడా రిపీట్ అవుతాయి. సో, మీరేంటంటే, ఇలాంటి విషయాల్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిదండి. సో, నాకు తెలిసినంత వరకు మీరు కూడా హార్ట్ చక్ర క్రిస్టల్స్ అయినా వేర్ చేయొచ్చు. రూట్ చక్ర క్రిస్టల్స్ కూడా వేర్ చేయొచ్చు. హార్ట్ చక్ర క్రిస్టల్స్ అనేసరికి రోజ్ క్వార్ట్జ్, రోడోనైట్, గ్రీన్ అవెంచరిన్ వేర్ చేయొచ్చు. రూట్ చక్ర క్రిస్టల్స్ అనేసరికి హెమటైట్ ఒకటి వేర్ చేయొచ్చు. స్మోకీ క్వార్ట్జ్ ఒకటి వేర్ చేయొచ్చు.
అబ్సిడియన్ ఒకటి వేర్ చేయొచ్చు. సో, ఇలాంటివి ఏవి వేర్ చేసినా సరే, ఏదేమైనా సరే మీ సిట్యుయేషన్ మీద కొంత డిపెండ్ అవుతుంది. బట్ స్టిల్ ఇక్కడ రీడింగ్ ప్రకారం అంటే నాకేదైతే అర్థమైందో అలా చెప్తున్నాను నేను. ఈ క్రిస్టల్స్ అయితే మీరు వేర్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే మీరు కొంత చేంజ్ అయిన తర్వాత డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకైతే రైట్ పర్సన్ వస్తారండి. ఖచ్చితంగా మీరైతే వాళ్ళని మీట్ అవుతారు. అక్కడి వరకు మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.